వందనాలండి. ఈరోజు జూలై 12 విగ్రహారాధన గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. విగ్రహారాధన అంటే దేవుడికి అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత హేయమైన విషయం. విగ్రహారాధన అస్సలు చేయకూడదని బైబిల్ మొదటి నుంచి అంటే నిర్గమకాండములో ఎప్పుడైతే 10 ఆజ్ఞలు ఇచ్చాడో దాంట్లో ఫస్ట్ ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప ఎవరు మీ మనసులో ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. మరి దేవునిగా మనం కొలిచే ఆ దేవాది దేవుడు తప్ప మనకి ఏది ప్రాముఖ్యం కాకూడదు. దేవుని కంటే ఏది ఎక్కువైనా కూడా అది విగ్రహారాధన కిందకే వస్తుంది. మరి మనం అనుకుంటాం విగ్రహారాధన అంటే కేవలం బొమ్మలు పెట్టుకొని పూజలు చేయడం, అది కాదండి. మన దేవుడు ఏమంటున్నాడంటే నన్ను కాకుండా ఏ దాన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధనే అవుతుంది. కొంతమందికి వాళ్ళ భర్తలు భార్యలు కావచ్చు, కొంతమందికి వాళ్ళ పిల్లలు కావచ్చు, కొంతమందికి వాళ్ళ ధనం కావచ్చు, వాళ్ళ పొజిషన్ కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువైనప్పుడు అది విగ్రహారాధనే అవుతుంది. అందుకని మనం కనిపించే విగ్రహాలు కొన్ని, కనపడని విగ్రహాలు కొన్ని, అవన్నీ కూడా మనం గమనించాలి. 1 కొరింథీ 10:14 పౌలు అంటున్నాడు, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. పారిపోండి అని ఎందుకు అంటున్నాడంటే కొన్నిసార్లు అది ఎంత మనకి శోధిస్తుందో ఆ శోధనలో నుంచి కొన్నిసార్లు బయటపడేదానికి కూడా కష్టమవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి, పారిపోండి దాంట్లో నుంచి. అక్కడి నుంచి మీరు శోధన జయించలేరు అనుకున్నప్పుడు అక్కడ ఉండడం ఎందుకు, పారిపోండి అని అంటున్నాడు. పౌలు విశ్వాసులందరికీ ఇచ్చే సలహా ఇది. విగ్రహారాధన దేవుని దృష్టికి హేయమైంది. నీ హృదయంలో మనస్సులో దేవుని కంటే ఏది ఎక్కువైనా అది విగ్రహారాధన అవుతుంది. మన హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్న నేను ఐ అంటారు కదా, దాన్ని తీసివేసి యేసుక్రీస్తు ప్రభువును కూర్చొండబెట్టాలి. ఆ స్థానంలో ఎవరు ఏది అంగీకరించకూడదు. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మన హృదయం అనే సింహాసనం, మన హృదయంలో ఒక సింహాసనం ఉంటుంది. ఒక కుర్చీ వేసుకొని నేను అని కూర్చొని ఉంటాం. ఐ అంటాం కదా ఇంగ్లీష్లో, ఐ ఉంటుంది మన కుర్చీ మీద. అయితే ఆ ఐ ఉన్నప్పుడంతా అది ఐ అంటే అహంని ఇంగ్లీష్లో ఈగో అంటారు కదా, ఈజీఓ. దాన్ని ఏమంటారంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్, దేవుణ్ణి పక్కకు తరిమేస్తున్నాం. అది లేకుండా ఎప్పుడైతే ఈ ఐని తగ్గింపు స్వభావం కలిగి ఇట్లా వంచి ఇలాగా సి చేస్తామో, ఇట్లా వంచితే సి అవుతుంది కదా. సి అంటే సి స్టాండ్స్ ఫర్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం క్రీస్తుని కలిగి ఉంటామో అప్పుడే మనము ఆత్మీయంగా ఎదగలం. చార్ల్స్ స్పర్జన్ అనే గొప్ప బోధకుడు, గ్రంథకర్త ఈ విధంగా అన్నాడు, దేవుని కన్నా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధన అవుతుంది. దేవుని కొరకు దేనినైనా విడిచిపెట్టలేకపోతే అది నీకు విగ్రహం. దేవుని మహింపరచుకుంటే అది ఎక్కువగా దేనినైనా కోరుకుంటే అది నీకు విగ్రహం అవుతుంది. దేవుణ్ణి మహిమపరచుట కంటే ఎక్కువగా దేన్నైనా కోరుకుంటే అది నీ విగ్రహం అవుతుంది. మారు మనసు పొందుట అంటే మీ జీవితం నుండి ప్రతి విగ్రహమును తీసివేయుట. మారు మనసు ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా, కంప్లీట్గా మారిపోవాలి యేసు ప్రభువును కలిగి ఉన్నప్పుడు. అంటే జీవితం నుంచి ప్రతి విగ్రహాన్ని కూడా మనం తీసివేయాలి. ఈ దినాల్లో విగ్రహారాధకులు చాలా ఎక్కువైపోయారు. ఉదాహరణకు అందరికీ తెలిసిన ఒక విగ్రహం, ప్రభువు కంటే తమ సెల్ ఫోన్లను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే ఒక సంఘ కాపరి తన సంఘంతో ఏం చెప్పాడంటే, మీరెవ్వరు కూడా బైబిల్ను సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని రావద్దు, బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రమ్మని చెప్పాడు. బైబిల్ పవిత్ర గ్రంథము అని పిలిచారు, హోలీ బైబిల్. కానీ ఎక్కడా ప్రపంచంలో హోలీ సెల్ ఫోన్ అని, పవిత్ర సెల్ ఫోన్ అని పిలవలేదని మనకు తెలుసు. ఇలాంటి ప్రకటనలు చేశాడు ఆయన. అంటే మనం ఎందుకు చేశాడు అలాంటి ప్రకటన అంటే, ఫోన్లో బైబిల్ చదువుతుండగా ఒక మెసేజ్ రావడము, కాల్ రావడం జరిగినప్పుడు వాక్యం నుండి దృష్టి పక్కకు పోతుంది, అందుకనే ఆ మాట చెప్పాడు. తల్లిదండ్రులకు ఫోన్లు విగ్రహం లగుట చేత పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా జర్మనీ దేశంలో 7 ఏళ్ల చిన్న బాబు తన తల్లిదండ్రులు సెల్ ఫోన్లు ఎక్కువగా వాడటాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి తెలుపుతో రోడ్డుపై బైఠాయించాడంట. ఎంత అవమానకరం కదా. సాతాను దేవుని నుండి నిన్ను దూరపరిచేదానికి సెల్ ఫోన్ను ఉపయోగిస్తున్నాడు, జాగ్రత్త. సాతానుకు బానిసలవుతున్నారు. ఒక 6 అంగుళాల ఫోను 6 అడుగుల మనిషిని పడేస్తుంది అనే నానుడి నిజమవుతున్నది.
దయచేసి విగ్రహారాధనకు దూరంగా పారిపోయి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని 1 పేతురు 3:16 చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ విగ్రహారాధనకు దూరంగా పారిపోయేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.